ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. నవంబర్ 25వ తేదీ సోమవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 25వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ప్రతి పనిలోనూ కూడా చక్కగా కలిసి వస్తుంది. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా చక్కటి లాభాలు అయితే రావడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయాన్ని పొందగలుగుతారు. అయితే కాసింత ఖర్చులను మాత్రం నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుందండి. ప్రతి పనిని కూడా ఆలోచించి ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకోని విధంగా కొన్ని ముఖ్యమైన పనులలో ఈరోజైతే మీరు పాల్గొనగలుగుతారండి. అంటే మీ యొక్క ఏవైతే పనులు మీరు ఊహించరో అటువంటి పనులలో కూడా ఈరోజు మీరు పాల్గొనడం జరుగుతుంది. అంటే అవి మీకు కలిసి వచ్చే విధంగా ఉండటం కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి పనిని కూడా మీరు ఏది చేస్తున్నా కూడా ఆ పనిని ఒక ఏకాగ్రతతో మీరు ముందుకు చేసుకు వెళ్ళగలుగుతారు. అంటే ఇది బాధ్యత అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు. అంతేకాకుండా ప్రతి పనిలో కూడా ఏకాగ్రతను అంటే పట్టుదలతో ఏకాగ్రతను చూపించగలుగుతారు. ఆ పని పూర్తయ్యేంత వరకు మీ సాయశక్తుల దాని మీద మీరు ధ్యాసనైతే పెట్టగలుగుతారండి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ వారి ఇచ్చే సలహాలు కానీ వారి ఇచ్చే ప్రతి సూచన కానీ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. అయితే ఎవరైనా కొంతమంది వ్యక్తులు మాత్రం మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా తప్పులు వెతకడం కానీ మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని చూడటం కానీ ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి వారి విషయాలలో మాత్రం మీరు తెలివిగా వ్యవహరించడం, వారిని కొంతవరకు దూరంగా ఉంచడం మీకు మరింతగా ఈరోజు సంతోషంగా మీ రోజున అయితే గడుపుకునే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అటువంటి వారితో వాగ్వాదాలకు దిగటం కానీ వారు ప్రేరేపించే విధంగా మీ యొక్క ఆలోచనలు ముందుకు వెళ్ళటం కానీ చేయటం వల్ల మీరు కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మానసికంగా మీరు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుందండి. అందువలన అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారిని కొంతవరకు మీరు దూరంగా పెట్టడం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను ఇవ్వటమే కాకుండా రోజునైతే ఎంతో సంతోషంగా గడుపుకునే అవకాశాన్ని ఇస్తుంది. మీరు ప్రతి పనిలోనూ కూడా లాభాలను పొందగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అంటే ఏ విధమైన సోమరితనం కానీ ఏ విధమైన అలసత్వం కానీ చూపించకుండా ప్రతి పనిలోనూ కూడా చురుగ్గా పాల్గొనగలుగుతారు. అన్ని విధాలుగా కూడా లాభాలు ఏ విధంగా వస్తాయి అనేది ఆలోచించుకొని మీరు ప్రతి పనిని చేయగలుగుతారు. అది కూడా మీ యొక్క ఆర్థికంగా అంటే మీరు డబ్బు పరంగా కొంచెం నిలదొక్కుకోవడానికి మీకు అవకాశాలను అయితే ఇస్తుంది. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. ప్రతి పనిలోనూ కూడా చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీరు ఎంతో సంతోషంగా మీ రోజును గడపడమే కాకుండా అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే విధంగా మీరు ప్రతి దానిని కూడా ప్రతి పనిని కూడా చక్కగా ప్రణాళికలు వేసుకోగలుగుతారు. మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క సలహాలను తీసుకోగలుగుతారు. ముందు చూపుతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ప్రతి పనిని కూడా ఆలోచించి ముందు చూపుతో ఇది చేస్తే ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనే ఆ విధంగా ఆలోచించుకుంటూ ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అది కూడా ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న విధంగా మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారు. చక్కగా మీ గృహానికి సంబంధించిన ఏమైనా ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయటం కానీ లేదా మీ కుటుంబ సభ్యుల కోసం ఏదైనా నూతన వస్త్రాలను కొనుగోలు చేయటం కానీ ఇటువంటి విషయాలలో మీరు ముందుగా ఉండగలుగుతారు ఈరోజు. అది కూడా మానసికంగా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. స్థిర చరాస్తుల విషయాలలో కూడా కొంతవరకు కొత్త నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. ఏదైనా ఆస్తి వ్యవహారాల విషయాలలో మీరు ఆలోచించి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆ విషయంగా కూడా మీరు ముందుకు వెళ్ళి పురోగతిని అయితే చూడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు ప్రతి పని కూడా కలిసి వస్తుంది. అయితే కొంతవరకు మానసికంగా ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందా అనే ఆలోచన అయితే ఉంటుంది, కానీ అది మిమ్మల్ని పెద్దగా బాధించదు. మీరు ఏ పనులైతే చేసుకెళ్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా సకాలంలో మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే విద్యను అభ్యసిస్తున్నారో ఏదైతే పోటీ పరీక్షలకు కానీ తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ మీరు చక్కగా మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొంది మీరు కోరుకున్నటువంటి చక్కటి ఉన్నత స్థానాన్ని అయితే మీరు సంపాదించుకోగలుగుతారు.
ముఖ్యంగా మీ తల్లిదండ్రులు కానీ, మీ గురువులు కానీ వారు ఇచ్చే ఆశీస్సులు మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతున్నాయి. అన్ని విధాలుగా మీరు కోరుకున్నటువంటి చక్కటి ఉన్నత స్థానాన్ని సంపాదించుకొని రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే బాధ్యతలను స్వీకరిస్తారో ఆ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అయితే కాసింత పని భారం అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దానిని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళటం, అనుకున్న సమయానికల్లా పూర్తి చేసుకోవటం మీకు మరింత సంతోషాన్ని కలుగజేయడమే కాకుండా మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి చక్కటి గుర్తింపును కూడా సంపాదించుకోగలుగుతారు. కోరుకునే విధంగా చక్కటి వేతనాన్ని సంపాదించి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా మార్పులు రావటం, అనుకూలమైన విధంగా మీరు కొంతవరకు మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోవటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో నిరుద్యోగస్తులకు కూడా ఈరోజు మీరు కోరుకున్నటువంటి మీకు అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం కూడా మీకు ఉంటుంది. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పెట్టుబడి మరింత లాభాల బాటలో ఉండడమే కాకుండా మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ, మీ యొక్క ఎవరైతే కుటుంబ సభ్యులు కానీ వారు ఇచ్చే సలహాలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళి పెట్టుబడులు పెట్టి లాభాలను అయితే పొందగలుగుతారు. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారు, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి ఉన్నత స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. చక్కటి ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. మీరు మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో అదే విధంగా మీ పనులన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీకంటూ ఒక గుర్తింపును సంపాదించుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా లాభాల బాటలో పోటీ తత్వంతో మీరు ముందుకు నడిపించుకోగలుగుతారు. పోటీ ఇచ్చే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. అదేవిధంగా మీరు వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా చక్కగా మీరు రోజులో మీ పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. అయితే కాసింత పని భారం అనేది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ బాధ్యతగా అన్నింటినీ స్వీకరించి మీరు అన్ని పనులలోనూ కూడా ఎంతో హుందాగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీ శ్రేయోభిలాషులు ఇచ్చే స్ఫూర్తి కూడా మీకు మరింత సంతోషాన్ని అయితే ఇస్తుంది. అన్ని విధాలుగా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం, పౌష్టికాహారాన్ని తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి గనక పరిశీలించినట్లయితే మీరు ఏదైతే వ్యాపారాన్ని చేస్తున్నారో ఆ వ్యాపారంలో చక్కటి లాభాలను అయితే చూడగలుగుతారు. అయితే ఎంతో కష్టపడి మీరు ప్రతి పనిని కూడా చేసుకోవడే మనస్తత్వంతో ఉంటారండి. అదేవిధంగా మీకు లాభాలు కూడా రావడం మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. చక్కటి పోటీతత్వంతో మీ మనసంతా నిండిపోయి ఉంటుంది. అదేవిధంగా ప్రతి పనిని కూడా పోటీగా తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులైన వారు మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా దానిని పెద్దగా పట్టించుకోకుండా మీ బాధ్యతలన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకొని గౌరవప్రదమైన స్థానంలో చక్కటి వేతనాన్ని సంపాదించుకుని రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్న వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే
వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క బంధం మరింత బలపడుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. చెప్పే ప్రతి మాట కూడా మీకు ఎంతో ఉపయోగకరమైనదిగా ఉంటుందండి. మీ ఇద్దరి మధ్య చక్కటి సఖ్యత అనేది ఉంటుంది. సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్తుంది. చక్కగా మీ పనులన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్లే అవకాశాన్ని అయితే మీకు కాలమైతే కల్పిస్తుంది. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆలోచించి తీసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు సహాయ సహకారాలు అయితే అంటే మీరంటే ఇష్టపడే వారు ఎవరైతే ఉన్నారో వారు అందించే సహాయ సహకారాలు మీకు మరింతగా స్ఫూర్తినిస్తాయి. మరింతగా మీరు మంచి మంచి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు చక్కటి ఆలోచనలను అయితే చేయగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలలో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, కోర్టు తీర్పులు మీకు అనుకూలమైన విధంగా రావటం కానీ, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన మార్పులు ఏమైనా జరగడం కానీ, స్థిర చరాస్తులు కొనుగోలు చేయడానికి ప్రణాళికలు చేసుకోవటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మొత్తం ఎంతో అనుకూలంగా, యోగదాయకంగా ఉండడమే కాకుండా చక్కటి శుభ ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.